గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, కంటిన్యూషన్లో వెళ్దాం. ఏంటి మిగతాది? ఒక వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రం మరియు గరిమనాభుల మధ్య భేదాలు అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఏంటి ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్యరాశి కేంద్రం అనేది ఇట్ ఈజ్ ఏ పాయింట్ వేర్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. అంటే ద్రవ్యరాశి కేంద్రం అనేది కణాల వ్యవస్థ లేదా వస్తువు మొత్తం ద్రవ్యరాశి కేంద్రీకృతమయ్యేటట్లు ప్రవర్తించే బిందువు అన్నట్టు. ద్రవ్యరాశి కేంద్రం అనేది ఒక కణాల వ్యవస్థ లేకపోతే ఒక వస్తువు మొత్తం కలిపి ఒక ద్రవ్యరాశి కేంద్రీకృతమయ్యేటట్లు ప్రవర్తించే ఒక బిందువుని ద్రవ్యరాశి కేంద్రం అంటాం. మరి ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూద్దాం. మనం చూసేది డిఫరెన్సెస్. ఇట్ ఈజ్ ఏ పాయింట్ వేర్ ద వెయిట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. అంటే ఒక కణ వ్యవస్థ యొక్క గరిమనాభి అండ్ ఆ కణాల భారాల యొక్క ఫలిత భారం పనిచేసే స్థానం. అంటే ఒక కణ వ్యవస్థ యొక్క గరిమనాభి అండ్ ఆ కణాల భారాల యొక్క ఫలిత భారం అంటే పనిచేసే స్థానాన్ని గరిమనాభి అంటాం. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చి వస్తువు ద్రవ్యరాశిని మనం సూచిస్తాం. అంటే ఇట్ రిఫర్స్ టు ద మాస్ ఆఫ్ ద బాడీ. మరి సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద వెయిట్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ ఆఫ్ ద బాడీ. అంటే ఇది వస్తువు భారాన్ని మాత్రం సూచిస్తుంది. సెంటర్ ఆఫ్ మాస్లో ఇంకొకటి డిఫరెన్స్ ఏంటి? ఫర్ స్మాల్ అండ్ రెగ్యులర్ బాడీ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ విల్ కాన్సైన్. అంటే సమరీతి గురుత్వాక్షేత్రంలో ద్రవ్యరాశి కేంద్రం మరియు గరిమనాభులు ఏకీభవిస్తాయి అన్నట్టు. కేంద్రంలో ఏకీభవిస్తాయి. అంటే అసమరీతి క్షేత్రంలో గరిమనాభి అనేది ద్రవ్య రాశి కేంద్రం అనేది ఏకీభవించింది. అదేంటి గరిమనాభి అనేది? అంటే ఫర్ హగ్ బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ డు నాట్ కన్సైడ్. ఓకే, ఫోర్త్ పాయింట్ చూద్దాం. సెంటర్ ఆఫ్ మాస్లో అంటే ఒక ద్రవ్యరాశి కేంద్రం గురించి. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ డ్యూ టు గ్రావిటీ. ఇది గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే వస్తు ద్రవ్యరాశి కేంద్రం అనేది వస్తువు మొత్తం చలన స్వభావాన్ని వివరిస్తుంది. అది డిపెండ్ అవ్వదు అన్నట్టు. ఇట్ డిపెండ్స్ ఆన్ అకామిలేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఇదేంటి గ్రావిటీ? గరిమనాభి అనేది ఏంటంటే గురుత్వాకర్షణ వస్తు స్థిరత్వాన్ని తెలుపుతుంది. అంటే డిపెండ్ అవుతుంది దాని మీద. దిస్ ఈజ్ ద డిస్టింగ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే ద్రవ్యరాశి కేంద్రం మరియు గరిమనాభుల మధ్య డిఫరెన్సెస్. మరి నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సంవాహనం అండ్ సంవాహనం వికిరణాల గురించి వివరించండి. కండక్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ రేడియేషన్ ఎగ్జాంపుల్స్. అంటే అసలు కండక్షన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ దట్ టేక్స్ ప్లేస్ వితౌట్ ద మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ద మీడియం ఈజ్ కాల్డ్ కండక్షన్. అంటే ఏంటంటే ఉష్ణ ప్రసారం అనేది మూడు రకాలుగా ఉంటుంది అన్నట్టు. ఏంటి? వాహనం, సంవాహనం, వికిరణం. అంటే కండక్షన్, కన్వెన్షన్, రేడియేషన్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? కండక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి? హీటింగ్ ఆఫ్ ఏ మెటల్ రాడ్. ఒక రాడ్ని వేడి చేసినప్పుడు అది హీట్ అవుతుంది కదా, అది అందులో అనేది ఏర్పడుతుంది కదా వేడి అనేది. ఓకే, ఫస్ట్ సంవహనం అంటే వస్తువు యొక్క వేడి భాగం నుండి చల్లని భాగం వైపు యానకం యొక్క కణాల బదిలీ జరగకుండా జరిగే ఉష్ణ ప్రసారాన్ని సంవహనం అంటాం. అంటే ఒక వస్తువు యొక్క వేడి భాగం నుండి చల్లని భాగం వైపు యానకం అనేది కణాల నుండి బదిలీ అవ్వడం